అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కన్యా రాశి వాళ్ళకి ఈసారి ఆదాయం 8, వ్యయం 11, రాజభోజ్యం 3, అవమానం 3. ఈసారి కన్యారాశి వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ రాశి వాళ్ళం అనమాట. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్గా అంటే మనకున్న 12 రాసుల్లో అద్భుతంగా ఉండబోయే రాసుల్లో కన్యారాశి ఒకటి అనమాట. ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగుందన్నమాట. ఎందుకంటే 4 పెద్ద గ్రహాలు గురువు, శని, రాహు, కేతువు. దీంట్లో గురుగ్రహం ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి జూన్ 1, 2026 వరకు మిథున రాశిలోను, జూన్ 2, 2026 నుంచి కర్కాటక రాశిలోకి లాభస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అనమాట. కన్యారాశికి లాభంలో ఉచ్చ గురువు, అది పీక్, అది చాలా పీక్ పొజిషన్. అది ఆ ప్లేస్మెంట్ గురించి ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ అది చాలా చాలా మంచి ప్లేస్మెంట్ అనమాట అది. ఎందుకంటే లాభస్థానంలో గురువు ఇన్కమ్, ఫైనాన్స్, ఫ్రెండ్ సర్కిల్ నుంచి, సోషల్ సర్కిల్ నుంచి సపోర్ట్, గెయిన్స్, పబ్లిక్ ఇమేజ్, సోషల్ ఇమేజ్, రికగ్నిషన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా వస్తాయి. సో కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుందన్నమాట. సో మెయిన్గా 11th హౌస్ చూద్దాం. 11th హౌస్లో ఇన్కమ్, మనకు వచ్చే ఇన్కమ్ ఉంటుందన్నమాట. సో ఈసారి వాళ్ళకి ఇన్కమ్ గ్రో అవుతుంది. అంటే అదృష్టం, లక్, ఫార్చ్యూన్ కలిసి వచ్చి వాళ్ళకి అనుకున్న టైంకి డబ్బులు రావడం కానీ, అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు రావడం కానీ జరుగుతుందన్నమాట. ఇన్కమ్ విషయాల్లో కానీ, ఫైనాన్స్, మనీ విషయాల్లో కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం తిరుగులేకుండా ఉందన్నమాట. అలాగే ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్ నుంచి కూడా వీళ్ళకి సపోర్టు చాలా అద్భుతంగా ఉందన్నమాట. అంటే వీళ్ళకి తెలియకుండా వీళ్ళకి సహాయం చేసేవాళ్ళు వస్తారన్నమాట. అంటే వీళ్ళు అడగకుండానే వీళ్ళకి హెల్ప్ కావాలన్నా, వీళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలన్నా వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ సోషల్ సర్కిల్ వాళ్ళు ముందుంటారన్నమాట. వీళ్ళ బ్రదర్స్ అంటే వీళ్ళ ఎల్డర్ సిబ్లింగ్స్, అంటే వీళ్ళ అన్నయ్యలు, అక్క, ఎల్డర్ సిబ్లింగ్స్ వాళ్ళ నుంచి కూడా వీళ్ళకి పుష్కలంగా సపోర్టు, సహాయ సహకారాలు అందుతాయన్నమాట. అదేవిధంగా రికగ్నిషన్, మీరు ఏదైతే పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లో ఉండడం బట్టి, అంటే ఆ పొజిషన్లో ఎక్కువ కాలం ఉండడం బట్టి మీకు ఒక గుర్తింపు రావడం కానీ, లేదా ఏదైనా గుర్తింపు ఉన్న పొజిషన్లోకి మిమ్మల్ని మూవ్ చేయడం కానీ జరుగుతుంది. సో ఉద్యోగ విషయంలో కూడా కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉందన్నమాట. సో మెయిన్గా చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు లాభస్థానంలో ఉన్నాడనమాట. సో మీ పార్ట్నర్షిప్స్, అంటే మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు మంచి కార్యక్రమాలు చేయడం కానీ, శుభకార్యాలు చేయడం కానీ, ఎట్లాంటి గొడవలు, ఎట్లాంటి వివాదాలు లేకుండా మంచి పనులు చేయడం కానీ, ఆ పార్ట్నర్షిప్తో చేసే ప్రతి పని మీకు సక్సెస్ఫుల్గా ఉంటుందన్నమాట.
మీరు మీరు పార్ట్నర్షిప్ మీ పార్ట్నర్‌తో కలిసి చేసే ఏ పనైనా మీకు అద్భుతంగా ఉంటుందండి. అది కలిసొస్తుంది. అది అద్భుతంగా కలిసొస్తుందన్నమాట. అదేవిధంగా మీ మదర్ మీ తల్లిగారి ఒక ఆరోగ్యం కానీ, ఆవిడ యొక్క పరిస్థితి కూడా చాలా చాలా బెటర్‌గా ఉంటుందన్నమాట. మీ ఇంట్లో వాతావరణం, మీ డొమెస్టిక్ రిలేషన్స్ కానీ, మీ ఇంట్లో వాతావరణం కూడా అంత ఆనందంగా సుఖమయ జీవితంని ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళు గడుపుతారు. మీరు ఏదైనా ఇల్లు కానీ, వాహనం కానీ కొనాలనుకుంటే కనుక కన్యా రాశి వాళ్ళకి ఇది రైట్ టైం. ఈ సంవత్సరంలో మీరు ఇల్లు కానీ, వాహనం కానీ కొనాలనుకుంటే ఖచ్చితంగా కొంటారు. కొనడానికే మీరు ప్లాన్ చేయండి. మీకు డెఫినెట్‌గా మంచి ఇల్లు కానీ, మంచి వాహనం కానీ లభిస్తుంది మీకు. సో, కన్యా రాశి వాళ్ళకి గురువిచ్చే ఫలితాలు 1, 2 అని నేను చెప్పలేను. చాలా వరకు 90% అంటే ఈ రాశి వాళ్ళకి మీకు ఏదైతే కావాలో అవన్నీ 90% గురువే ఇచ్చేస్తాడు. అంటే మనీ కానీ, ఫైనాన్స్, హౌసు, కారు, అంటే హౌసు, వెహికల్, మ్యారేజ్, బిజినెస్, జాబు, ఇలాంటి మెయిన్ సంబంధించినవన్నీ గురువు యొక్క అనుగ్రహం వల్ల మీకు ఇవన్నీ సత్ఫలితాలని, మంచి రిజల్ట్స్‌ని ఇస్తుందన్నమాట. సో, కన్యా రాశి వాళ్ళకి ఇది గోల్డెన్ టైం. మీరు ఏదైనా పని చేద్దాం అనుకుంటే కనుక కన్యా రాశి వాళ్ళకి ఇది గోల్డెన్ టైము. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందన్నమాట. ఇది గురువు యొక్క ఫలితం అన్నమాట. ఇప్పుడు శని యొక్క ఫలితం చూద్దాం. శని కూడా ఈ రాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉన్నాడనమాట. సో, రిలేషన్షిప్స్ అన్నది బెటర్ అవ్వడానికి ఆస్కారం ఉందన్నమాట. సో, అంటే లైఫ్ పార్ట్నర్ తోటి కలిసి చేసే పనులు, లైఫ్ పార్ట్నర్‌తో ఉండే ఒక రిలేషన్షిప్ కొంచెం మంచిగా, సీరియస్‌గా, అంటే ఏదో ఆకతాయిగా కాకుండా కొంచెం మంచిగా వెళ్తుందన్నమాట. ఎందుకంటే 7వ స్థానంలో శని ఉండి, సప్తమాధిపతి గురువు లాభస్థానంలో ఉచ్చ స్థితిలో ఉండి, మళ్ళీ సప్తమాన్ని చూస్తున్నాడనమాట. సో, పార్ట్నర్షిప్ ఏదైతే బిజినెస్ పార్ట్నర్షిప్ అంటే పార్ట్నర్షిప్‌తో చేసే ఏ పనైనా మీకు ఈ సంవత్సరం సక్సెస్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. కొత్తగా ఏమైనా బిజినెస్ పార్ట్నర్షిప్ చేద్దామనుకున్నా, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేద్దామనుకున్నా ఇది రైట్ టైం. ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాయి. అంటే మీకు ఇనీషియల్‌గా ఏమైనా కొంచెం అబ్స్టకిల్స్ లాగా వచ్చినా అది మీకు లాంగ్ టర్మ్‌లో అవన్నీ తొలగిపోయి మీకు మంచి బెనిఫిషియల్‌గా ఉంటాయన్నమాట. అంటే పార్ట్నర్షిప్‌తో చేసే ఏ పనైనా మీకు సక్సెస్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో, బెటర్ మీరు ఏదైతే పని చేస్తారో మీ లైఫ్ పార్ట్నర్ పేరు మీద చేస్తే అది ఇంకా అభివృద్ధి చెందుతుందన్నమాట. సో, కన్యా రాశి వాళ్ళు ఏదైనా కొత్త బిజినెస్ కానీ, కొత్త ఇన్వెస్ట్మెంట్ కానీ, కొత్త ప్రాపర్టీ కానీ, ఏదైనా కొత్తది స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక అది మీ లైఫ్ పార్ట్నర్ పేరు మీదుగా చేస్తే అది ఇంకా ఎక్సలెంట్‌గా గ్రో అవుతుందన్నమాట. సో, ఇది శని భగవానుడు సప్తమాధిపతి గురువు ఇచ్చే ఫలితాలు. ఇప్పుడు రాహు, కేతు. సో, రాహుకేతువులు డిసెంబర్ 5, 2026 వరకు కేతు సింహరాశిలోను, రాహు కుంభరాశిలోను, డిసెంబర్ 6, 2026 నుంచి కేతు కర్కాటక రాశిలోను, రాహు మకర రాశిలోకి ప్రవేశిస్తారన్నమాట. ఇది కన్యా రాశికి పంచమంలో రాహు, లాభంలో కేతు. ఇది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పంచమంలో కేతు ఏంటంటే మీ ఇంటెలిజెన్స్, మీ చిల్డ్రన్ యొక్క వ్యవహారాలు, మీ యొక్క క్రియేటివిటీ ఇవన్నీ గ్రో అవుతాయి అన్నమాట. అదేవిధంగా లాభంలో కేతువు కూడా
మీ సోషల్ సర్కిల్, మీ ఫ్రెండ్స్ సర్కిల్, మీ సోషల్ ఇమేజ్, ఫ్రెండ్స్ యొక్క సపోర్టు అది కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. గురు గురు గురువు యొక్క అంటే గురువు యొక్క దృష్టి రాహు మీద, శని మీద, అంటే పంచమంలో ఉండే రాహు మీద ఉంటుంది, సప్తమంలో ఉన్న శని మీద ఉంటుందన్నమాట. అంటే ఈ సంవత్సరం మీకు శని, రాహు, కేతు ఏమైనా కొంచెం ఇబ్బంది కలిగిద్దాం అనుకున్నా గురువు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో గురువు కంట్రోల్ చేస్తూ మీకు ఫుల్గా బెనిఫిషియల్ రిజల్ట్స్ ఇవ్వడానికే ఉంటుంది. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా 99%, 99% అంతా మంచిగా జరుగుతుందన్నమాట. సో మీరు ఖచ్చితంగా ధైర్యంగా అంటే ఆనందంగా ఉండండి. మీకు ఆనందంగానే ఉంటారు. కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. ఇది నాకు తెలిసినంత వరకు కన్యారాశి గురించి. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో రాశి గురించి తెలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.